వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో విమెన్స్ హెల్త్ లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు ఎలాంటి డైట్ తీసుకోవాలి అని ఈ వారం అంతా మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఈ రోజు లంచ్ టైం కాబట్టి లంచ్ ఎలా ప్లాన్ చేసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయకముందు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి? ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు కూడా కొంతవరకు బాడీని ట్రీట్మెంట్ కోసం ప్రిపేర్ చేసుకోవడము, అట్లాగే ట్రీట్మెంట్ సక్సెస్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ప్రిపేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. సో డెఫినెట్లీ ట్రీట్మెంట్ ముందు కూడా వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ అనేది వీలున్నంత హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండాలి. అంటే జంక్ ఫుడ్ అవన్నీ కట్ ఆఫ్ చేసేయడం, అంటే పూర్తిగా మానేయడం డెఫినెట్లీ చేయాలి. జంక్ ఫుడ్తో పాటుగా ఊరికే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవైనా సరే స్వీట్స్ కానీ షుగరీ సబ్స్టెన్సెస్ కానీ, ఎక్కువ షుగర్ జాగరీ అంటే బెల్లం కానీ హనీ కానీ ఇట్లాంటివి ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకోవటము, రోజుకి 1 or 2 స్పూన్స్ మ్యాక్సిమం వరకు ఓకే, కానీ బియాండ్ దట్ అలవాటుగా ప్రతిరోజు స్వీట్స్ తినడము ఆర్ బిస్కెట్స్ లాంటి జంక్ ఫుడ్ తీసుకోవటం, ఇవన్నీ పూర్తిగా మానేయాలి. అడిషనలీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్ ఇంటేక్ డెఫినెట్లీ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ స్టడీస్ అవుట్ దేర్ షోయింగ్ దట్ ఎక్కువగా వెజిటబుల్ ఇంటేక్ అది ఫ్రూట్ ఇంటేక్ అది ఎక్కువ ఉన్నప్పుడు, అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ అని కాదు, బట్ బేర్ మినిమం కనీసం రోజుకి 2 రకాల ఫ్రూట్స్, అట్లాగే 3 పోర్షన్స్లో వెజిటబుల్స్ తీసుకోవటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ యొక్క పాజిటివ్ అవుట్కమ్ తోటి కోరిలేషన్స్ అవి ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ ఇట్లాంటి ఆహారం విషయంలో ఇట్లాంటి మార్పులు చేసుకోవాలి. అండ్ ఫిజికల్గా కూడా కొంతవరకు యాక్టివ్గా ఉండడము, అంటే ఎక్కువసేపు ఒకటే చోట స్టేషనరీగా కూర్చొని ఉండటం కాకుండా త్రూ అవుట్ ద డే కొంత మూమెంట్ ఉండేలాగా చూసుకోవటము, వెయిట్ సరైన వెయిట్లో మెయింటైన్ చేయటము. ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ కానీ ఎక్సెసివ్ వెయిట్ కానీ ఉన్నట్టయితే కనుక కొంతవరకు ఆ వెయిట్ లాస్ అచీవ్ చేసి ఈవెన్ 5 kgs వరకు తగ్గితే కూడా మనకి అవుట్కమ్ అనేది బెటర్గా ఉంటుంది. కాబట్టి ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఆ వెయిట్ ఇష్యూస్ని అడ్రస్ చేయటము, ఒకవేళ డయాబెటీస్ లాంటివి ఉన్నట్టయితే దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకొని మీరు ఐవీఎఫ్ అటెంప్ట్ చేసే ముందే ఆర్ ఇంప్లాంటేషన్ అట్లీస్ట్ ఆ ఎగ్ ఇంప్లాంటేషన్ ఎంబ్రియో ఇంప్లాంటేషన్ ముందే డెఫినెట్లీ డయాబెటీస్ కంట్రోల్లో ఉండేలాగా, HbA1c లెవెల్స్ సరిగ్గా ఉండేలాగా, అట్లాగే మన ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ కరెక్ట్గా ఉండేలాగా, అవసరమైతే మెడిసిన్ కానీ లేదంటే కనీసం లైఫ్ స్టైల్లో మార్పులతో కానీ ఈ డయాబెటీస్ లెవెల్స్ని బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుకున్నట్టయితే కనుక ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే లహరి, ఈరోజు లంచ్ టైం కాబట్టి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు లంచ్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలియజేస్తారా? విమెన్స్ హెల్త్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళ లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం బెంగాలీ చికెన్ కర్రీ, జింజర్ గార్లిక్ లెమన్ రైస్. మంగళవారం ఆమ్లెట్ కర్రీ, సొరకాయ పరాఠా. బుధవారం వెజిటబుల్ కర్రీ, మిల్లెట్ మసాలా రైస్. గురువారం గుమ్మడికాయ పెసరపప్పు కర్రీ, బ్రౌన్ బాస్మతి రైస్. శుక్రవారం బ్రాకలీ మష్రూమ్ స్టర్ ఫ్రై, సెసమీ కిన్వా. శనివారం చౌచౌ కూటు, లెమన్ మిల్లెట్ రైస్. ఆదివారం మ్యాంగళూరు క్యూకంబర్ సాంబార్, కాలీఫ్లవర్ మిల్లెట్ రైస్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు లంచ్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. లహరి, ఈరోజు మాకు ఏ 2 రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం సెసమీ కిన్వా, బ్రాకలీ మష్రూమ్ స్టర్ ఫ్రై ట్రై చేద్దాం. సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ సెసమీ కిన్వాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలేంటో ఇప్పుడు చూద్దాం. సో లహరి, సెసమీ కిన్వా రెసిపీకి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మన ముందు ఉన్నాయి. సెసమీ, కిన్వా రైస్, క్యాప్సికమ్, అలానే క్యారెట్. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? సో కీన్వా తీసుకున్నట్టయితే జనరలీ హోల్ గ్రెయిన్ బేస్డ్ డయట్ అన్నీ కూడా మనకి ఫర్టిలిటీకి చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఆ ఇంప్లాంటేషన్ టైంలో మనకి బాడీలో విటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ లేకుండా ఉన్నట్టయితే కనుక ఈ ట్రీట్మెంట్ అవుట్కమ్ అనేది సక్సెస్ఫుల్గా ఉండేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దానికోసం హోల్ గ్రెయిన్ బేస్డ్ డయట్ అనేది చాలా ఇంపార్టెంట్. కీన్వా తీసుకుంటే మిగతా గ్రెయిన్స్తో కంపేర్ చేస్తే దీంట్లో ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అడిషనలీ కీన్వాలో మనకి విటమిన్స్ అండ్ మినరల్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్లస్ దీంట్లో ఉండేటువంటి ప్రోటీన్ మూలాన కానీ ఫైబర్ మూలాన కానీ దీని గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది మిగతా గ్రెయిన్స్తో కంపేర్ చేసినట్టయితే. బికాస్ ఆఫ్ విచ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కాన్స్టెంట్గా ఒక లెవెల్ దగ్గర మెయింటైన్ చేసేందుకు హెల్ప్ చేస్తుంది.
ఈ ఫ్లక్చుయేషన్స్, ఎక్సెసివ్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ బ్లడ్ గ్లూకోజ్ కూడా మనకి ఐవీఎఫ్ అవుట్కమ్ పాజిటివ్గా ఉండకుండా నెగిటివ్ అయ్యేందుకు కాంట్రిబ్యూట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని ఎంత స్టేబుల్గా మెయింటైన్ చేస్తే అంత మంచిది. అలా మెయింటైన్ చేసేందుకు మనకి కీన్వా లాంటి కొంచెం హై ఫైబర్ ప్రోటీన్ ఉన్నటువంటి గ్రెయిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇక వెజిటబుల్స్ విషయానికి వస్తే మనం ఇక్కడ బోత్ బెల్ పెప్పర్ లేదా రెడ్ క్యాప్సికమ్ తీసుకుంటున్నాము, అట్లాగే క్యారెట్ తీసుకుంటున్నాము. రెండు కూడా రిచ్ ఇన్ లాట్ ఆఫ్ విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ఫైబర్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీస్లో ఉంటాయి. ముఖ్యంగా రెడ్ క్యాప్సికంలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో విటమిన్ సి అనేది మనకి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. కాబట్టి ఓవరాల్గా మీకు ఆ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా వచ్చేటువంటి స్ట్రెస్ కానీ ఆర్ అదర్వైజ్ ఏమైనా స్ట్రెస్ ఉంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ని కంబ్యాట్ చేసేందుకు, అంటే స్ట్రెస్ లెవెల్స్తో ఫైట్ చేసేందుకు మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ కానీ ఓవరాల్ హెల్త్ కానీ బాగుండేందుకు మనకి విటమిన్ సి చాలా అవసరము. అలాంటి బ్యూటిఫుల్ విటమిన్ సిని మనకి మంచి క్వాంటిటీస్లో రెడ్ బెల్ పెప్పర్ అందిస్తుంది. దాంతోపాటుగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అండ్ బ్రైట్ కలర్డ్ వెజిటబుల్స్ అన్నిట్లో లాగానే దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ ఉంటాయి. కాబట్టి యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఇక క్యారెట్లో మనకి విటమిన్ ఏ ఉంటుంది. విటమిన్ ఏ అనేది ఎక్సెసివ్ క్వాంటిటీస్లో ట్యాబ్లెట్ రూపంలో తీసుకుంటే మనకి ఫర్టిలిటీ కొంచెం ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ అదే విటమిన్ ఏ ఎక్కువ ఉండేటువంటి ఆహార పదార్థాలు మనకి క్యాప్సికమ్ కానీ, క్యారెట్ కానీ ఇట్లాంటివి రెగ్యులర్ డైట్లో తీసుకున్నట్టయితే ఐవీఎఫ్ అవుట్కమ్ అలాగే జనరల్ ఫర్టిలిటీ లెవెల్స్ కూడా బెటర్గా ఉంటాయి. అండ్ వీటితో పాటుగా సెసమి లేదా నువ్వులు తీసుకుంటున్నాము. ఆహారంలో గుడ్ ఫ్యాట్స్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. గుడ్ ఫ్యాట్స్ అంటే కేవలం మనము ఆయిల్ యూజ్ చేస్తున్న ఆయిల్ మాత్రమే కాకుండా ఫ్యాట్ని మనకి డైరెక్ట్గా ఫుడ్ ద్వారా అందించగలిగేటువంటి ఐటమ్స్ అన్నమాట. సో నట్స్ అండ్ సీడ్స్, ఆల్మండ్స్ కానీ, వాల్నట్స్ కానీ అట్లాంటివి, అట్లాగే నువ్వులు లాంటి గింజలు కూడా మనకి గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ని ప్రొవైడ్ చేస్తాయి. ఈ గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్తో పాటు దీంట్లో కొన్ని ఫైటో ఎస్ట్రోజన్స్ ఉంటాయి, అట్లాగే కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వీటన్నిటి మూలాన కూడా బాడీలో ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ కంట్రోల్లో ఉండటం మూలాన కూడా మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది మోర్ సక్సెస్ఫుల్ అయ్యేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దానికోసం కూడా మనం సెసమీ బేస్డ్ ఐటమ్స్ యూజ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటి కాంబినేషన్లో చేసినటువంటి డిష్ కాబట్టి అండ్ ఎనర్జీ లెవెల్స్ కూడా డీసెంట్గా ఉంటాయి, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా డీసెంట్గా ఉంటాయి. కాబట్టి ఇలాంటి డిషెస్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కానీ లేదా ఐవీఎఫ్కి ప్రిపరేషన్ కోసం కానీ ఇట్లాంటప్పుడు యూజ్ చేసుకున్నట్టయితే అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి. సెసమే కీన్వాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ బ్రోకలీ మష్రూమ్ స్టర్ ఫ్రైలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో లహరి, బ్రోకలీ మష్రూమ్ స్టర్ ఫ్రైకి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మష్రూమ్ అలానే బ్రోకలీ మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు కూడా డెఫినెట్లీ బోత్ మెన్ అండ్ విమెన్ దానికి తగ్గట్టు హెల్దీ డైట్ తీసుకోవాలి. ముఖ్యంగా మెన్ విషయంలో కూడా ఈ ఫర్టిలిటీ డైట్ అనేది ఆర్ టేకింగ్ గుడ్ కైండ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ కూడా ఇంపార్టెంటే. సో మష్రూమ్ తీసుకున్నట్టయితే ఇందులో ఉండేటువంటి జింక్ కానీ, సెలీనియం కానీ ఇవన్నీ కూడా మెన్కి సంబంధించినటువంటి ఫర్టిలిటీ ఇష్యూస్కి ఉపయోగపడతాయి. అండ్ స్పర్మ్ క్వాలిటీ బాగుండటానికి, స్పర్మ్ క్వాంటిటీ బాగుండటానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అడిషనలీ విమెన్ విషయానికి వచ్చినట్టయితే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కానీ ఆర్ ఇంప్లాంటేషన్ టైంలో కానీ ఇందులో ఉండేటువంటి మినరల్స్ అన్నీ కూడా బాడీలో మినరల్ రిజర్వ్స్ కరెక్ట్గా ఉండేలాగా, అంటే ప్రెగ్నెన్సీ కరెక్ట్గా సపోర్ట్ చేసేందుకు అవసరమయ్యేటువంటి న్యూట్రియంట్స్ని ప్రొవైడ్ చేస్తాయి. బ్రాకలీ విషయానికి వస్తే బ్రాకలీలో కూడా విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్టర్ ఫ్రైస్ లాంటివి ఏంటంటే ఎక్కువసేపు కుక్ చేయరు కాబట్టి, తక్కువ డ్యూరేషన్ ఆఫ్ కుకింగ్ అది ఉంటుంది కాబట్టి విటమిన్ సి కూడా ప్రిజర్వ్ అవుతుంది. అంటే ఎక్కువ విటమిన్ సి లాస్ అనేది ఉండదు. దాంతోపాటు ఎనీ కైండ్ ఆఫ్ గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పర్టికులర్లీ బ్రాకలీ ఈజ్ రిచ్ ఇన్ ఫోలేట్ అనమాట. ఈ ఫోలేట్ వచ్చేసి ఇంప్లాంటేషన్ అయిన తర్వాత ఎంబ్రియో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ గ్రోత్లో విదిన్ ఫస్ట్ 2 వీక్స్లో జరిగేటువంటి గ్రోత్లో కూడా ఫోలిక్ యాసిడ్కి కానీ ఫోలేట్కి కానీ చాలా పెద్ద రోల్ ఉంటుంది. ఈ టైంలో మనకి ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ లేకుండా ఉండేందుకు ఫోలిక్ యాసిడ్, ఫోలేట్ రిచ్ అయినటువంటి మన బ్రాకలీ లాంటివి చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ ఇవి ఉండటం మూలాన ఇంప్లాంటేషన్ కూడా మోర్ సక్సెస్ఫుల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నాయని మనకి సైంటిఫిక్ స్టడీస్ చూపిస్తున్నాయి. అడిషనలీ గార్లిక్ కూడా యూజ్ చేస్తాం. మోస్ట్ స్టర్ ఫ్రైస్లో గార్లిక్ యూజ్ చేస్తాము.
అండ్ జనరలీ గార్లిక్ అనేది యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ అట్లాగే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇంప్లాంటేషన్ టైంలో పర్టికులర్లీ ఎక్సెసివ్ క్వాంటిటీలో గార్లిక్ తీసుకోకుండా ఉండటమే మంచిది. లిమిటెడ్ క్వాంటిటీలో యాక్సెప్టబుల్ అండ్ డెఫినెట్లీ బెనిఫిషియల్. బట్ ఎక్కువగా అంటే ఆల్మోస్ట్ 5-6 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఒకటే మీల్లో తీసుకోకుండా ఉన్నట్టయితే బెటర్. ఎక్సెసివ్గా తీసుకున్నట్టయితే గార్లిక్కి బ్లడ్ థిన్నింగ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి ఆ ఇంప్లాంటేషన్ ఎఫెక్ట్ అవ్వచ్చు అనేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎఫెక్ట్ అవుతుంది అనే ఎవిడెన్స్ అయితే లేదు కాబట్టి పూర్తిగా గార్లిక్ మానేయాల్సిన అవసరం లేదు, బికాస్ ఇట్స్ ఆల్సో బెనిఫిషియల్ అనమాట. బ్రోకలీ మష్రూమ్ స్టర్ ఫ్రైలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. రూపేష్ ఇలా అడుగుతున్నారు, నాకు 48 ఏళ్ళు, ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు, నా వెయిట్ 100 kgs, మధుమేహం కూడా ఉంది, బరువు తగ్గాలంటే ఏం చేయాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి తెలియజేయండి. హలో రూపేష్ గారు, మీ హైట్ వెయిట్ని బట్టి చూస్తే మీ BMI 30 కంటే ఎక్కువ ఉంది. జనరలీ 30 కంటే ఎక్కువ BMI ఉంటే అది ఒబీస్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు. సో ఒబీస్ కేటగిరీలో ఉన్నప్పుడు ఏంటంటే వెయిట్ తగ్గడం అనేది ఇంకొంచెం కష్టం అవుతుంది, బట్ ఇంపాసిబుల్ కాదు. సో దీనికోసం మీరు డైట్లో రెస్ట్రిక్షన్స్, కొన్ని రకాల ఫుడ్స్ని పూర్తిగా అవాయిడ్ చేయటము, ముఖ్యంగా జంక్ ఫుడ్స్ని పూర్తిగా అవాయిడ్ చేయటము, అండ్ వీలున్నంత వరకు ఎక్కువ క్వాంటిటీస్లో వెజిటబుల్స్, ఫ్రూట్స్ కూడా కొంతవరకు తీసుకోవటము, ఇలాంటివి అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా మీకు డయాబెటీస్ ఉందన్నారు కాబట్టి హోల్ గ్రెయిన్స్ మాత్రమే యూజ్ చేయాలి. వైట్ రైస్ కానీ మైదా కానీ ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. టైం టు టైం ఫుడ్ తీసుకోవటము, అట్లాగే హెల్దీ ఫుడ్ కూడా హెల్దీ క్వాంటిటీస్లో మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడం కష్టంగా ఉన్నట్టయితే డాక్టర్ కానీ డైటీషియన్ హెల్ప్తో కానీ మీకు స్పెసిఫిక్గా డైట్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయించుకొని దాన్ని ఫాలో అయితే బెటర్ యూజ్ ఉంటుంది. అండ్ వీటన్నిటితో పాటుగా రెగ్యులర్గా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, ఒకవేళ మీ బరువు వలన ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయలేకపోయినట్టయితే రోజులో కనీసం 30 minutes పాటు స్ప్లిట్ చేసుకుని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 10 minutes పాటు వాకింగ్ చేసినా, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసినా కూడా కొంతవరకు ఉపయోగం ఉంటుంది. సో డయట్, ఎక్సర్సైజ్, అట్లాగే స్లీప్ కూడా మీరు అటెన్షన్ పే చేసినట్టయితే, సరిగ్గా 6 to 8 hours మధ్యలో నిద్ర కూడా పోయినట్టయితే కనుక ఓవరాల్గా మీకు గ్రాడ్యువల్గా వెయిట్ రిడక్షన్ అనేది కనిపిస్తుంది. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ సెసమే కిన్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి, అలానే ప్యాన్ పెట్టుకోవాలి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం నువ్వుల నూనెను తీసుకుంటున్నాం. సో నువ్వుల నూనె వేసుకున్నాం. నువ్వులు వేసుకుంటున్నాం. సో నువ్వుల్లో మనకి గుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి, అలానే ఫైబర్ కూడా ఎక్కువగా లభిస్తుంది. సో కొద్దిగా నువ్వులను వేసుకుంటున్నాం. అలానే కొద్దిగా రోస్ట్ చేసుకుందాం. ఓకే, నువ్వులను వేయించుకున్న తర్వాత మనం క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాం. క్యారెట్లో మనకి ఎక్కువగా విటమిన్ ఏ లభిస్తుంది. సో క్యారెట్, అలానే క్యాప్సికమ్. క్యాప్సికంలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి, విటమిన్ సి కూడా లభిస్తుంది. సో క్యాప్సికమ్. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ని వేసుకుంటున్నాం. ఇప్పుడు కీన్వా రైస్ని తీసుకుంటున్నాం. సో కీన్వాలో మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అలానే విటమిన్స్, మినరల్స్ కూడా మనకి అధికంగా లభిస్తాయి. సో కీన్వా ఆల్రెడీ మనం బాయిల్ చేసిన కీన్వాని తీసుకుంటున్నాం. సో కీన్వా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు తగినంత ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు
మనం నువ్వుల్ని యాడ్ చేసుకుందాం. నువ్వుల్ని పైనుంచి వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో సెసమే కీన్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ సెసమే కీన్వా రెడీ. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ బ్రోకలీ మష్రూమ్ స్టర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం. సో కొద్దిగా అల్లంని యాడ్ చేసుకుంటున్నా. అలానే చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నా. ఒకసారి కలుపుకుందాం. సో ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు మనం బ్రోకలీ వేసుకోవాలి. బ్రోకలీలో మనకి విటమిన్ సి ఉంటుంది. అలానే ఫోలేట్ కూడా ఎక్కువగా లభిస్తుంది. సో బ్రోకలీని యాడ్ చేసుకున్నాం. అలానే వెల్లుల్లి. సో వెల్లుల్లిని వేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్ని వేసుకుందాం. సో మష్రూమ్లో మనకి జింక్ ఉంటుంది. అలానే సెలీనియం కూడా ఎక్కువగా లభిస్తుంది. సో మష్రూమ్ కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు వేయించుకుందాం. సో ఇప్పుడు తగినంత సాల్ట్ని వేసుకుందాం. ఉప్పుని యాడ్ చేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. సో బ్రోకలీ అలానే మష్రూమ్ మగ్గుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇవాళ మన సెకండ్ రెసిపీ బ్రోకలీ మష్రూమ్ స్టర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. బ్రోకలీ మష్రూమ్ స్టర్ ఫ్రై రెడీ అయిపోయింది. సెసమే కీన్వాకి బ్రోకలీ మష్రూమ్ స్టర్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. సెసమే కీన్వాకి కావాల్సిన పదార్థాలు: కీన్వా 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ 1, క్యారెట్ ముక్కలు 1 కప్పు, నువ్వులు 1 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, నువ్వుల నూనె 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. సెసమే కీన్వా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొద్దిగా నువ్వుల నూనె, నువ్వులు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, ఉడికించిన కీన్వా, తగినంత ఉప్పు, నువ్వులు వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్
చేసుకుంటే సెసమే కీన్వా రెడీ. బ్రోకలీ మష్రూమ్ స్టర్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, నూనె 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 2 టీ స్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, బ్రోకలీ 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు. బ్రోకలీ మష్రూమ్ స్టర్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొద్దిగా నూనె, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, బ్రోకలీ, వెల్లుల్లి రెబ్బలు, మష్రూమ్స్, తగినంత ఉప్పు వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బ్రోకలీ మష్రూమ్ స్టర్ ఫ్రై రెడీ. రాధిక ఇలా అడుగుతున్నారు: హై బీపీని ఆహారంతో కూడా అదుపులో ఉంచుకోవచ్చా? తెలియచేయండి. హలో రాధిక గారు, మీరు హై బీపీకి మెడిసిన్ తీసుకుంటున్నా సరే డయట్ కరెక్ట్గా తీసుకోకపోతే ఆ మెడిసిన్ ఇంపాక్ట్ కూడా పూర్తిగా ఉండదు. అలాగే ఒకవేళ బిగినింగ్ స్టేజెస్లో ఉండి ఇంకా మెడిసిన్ తీసుకోవట్లేదు అంటే డెఫినెట్లీ డయట్లో మార్పులు చేసుకోవడం ద్వారా అండ్ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవడం ద్వారా కొంతవరకు ఈ హైపర్ టెన్షన్ని కంట్రోల్లో ఉంచవచ్చు. బట్ ఇదంతా కూడా డిపెండ్స్ ఆన్ వాట్ యువర్ నంబర్స్ ఆర్. అండ్ మీరు డయట్లో కనుక మార్పులు చేసుకోవటం అంటూ వస్తే సాల్ట్ పూర్తిగా తగ్గించడం కానీ, చాలా వరకు అన్ని ఫుడ్స్లో కూడా సాల్ట్ అవాయిడ్ చేయడం కానీ ట్రై చేయాలి. వీటితో పాటు ఎక్స్ట్రాగా సాలెడ్స్ యాడ్ చేసుకోవటము, పొటాషియం రిచ్ ఫుడ్స్ అంటే అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడము, వాటర్ ఇంటేక్ సరిగ్గా ఉండేలాగా చూసుకోవటము, ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా చేయటము, ఇవన్నీ కూడా హైపర్ టెన్షన్ని కొంతవరకు కంట్రోల్లో ఉంచుతాయి. అట్లాగే డాష్ డయట్ అంటారు, డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్ అనేది. ఈ డాష్ డైట్ని ఫాలో అవ్వటము, హోల్ గ్రెయిన్స్, పల్సెస్, లెంటిల్స్ ఎక్కువగా తీసుకోవటము, మీట్ అండ్ మీట్ ప్రోడక్ట్స్ కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవడము, లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవటము, నట్స్ అండ్ సీడ్స్ ప్రతిరోజు తీసుకోవటము, ఇలాంటి స్టెప్స్ అన్నీ తీసుకుంటూ రోజుకి కనీసం 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా చేస్తూ మెంటల్ రిలాక్సేషన్ కోసం మీరు యోగా కానీ, ప్రాణాయామ కానీ, మెడిటేషన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా హైపర్ టెన్షన్ని లైఫ్ స్టైల్ రిలేటెడ్ చేంజెస్తో కూడా కొంతవరకు మేనేజ్ చేసుకోవచ్చు. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ సెసమే కీన్వా. సెసమేలో మనకి ఎక్కువగా ఫైబర్ లభిస్తుంది, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా లభిస్తాయి. ఇక కీన్వాలో ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ మనకి లభిస్తాయి. ఇవాళ మన సెకండ్ రెసిపీ బ్రోకలీ మష్రూమ్ స్టర్ ఫ్రై. బ్రోకలీలో విటమిన్ సి ఉంటుంది, అలానే యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలెట్స్ కూడా మనకి లభిస్తాయి. అలానే మష్రూమ్లో జింక్ అండ్ సెలీనియం మనకి లభిస్తుంది. ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. విమెన్స్ హెల్త్లో IVF ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు లంచ్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.